హరి ఓం. మనము మహేశ్వరంలో సహ్యాద్రి పర్వతం పైన ఉన్నటువంటి దత్తమందిర ప్రాంతంలో ఉంటున్నాము. ఇక్కడ కార్తవీర్యార్జునుడికి చేతులు కూడా సరిగా లేవు సందర్భంలో గురువు అనుగ్రహం వల్ల, గురు బోధ వల్ల ఈ పర్వత ప్రాంతానికి వచ్చి దత్తాత్రేయుని కలిసి అనేకమైనటువంటి బాధలన్నీ భరించిన తర్వాత దత్తాత్రేయుడు అనుగ్రహించి నీకు అనేక శక్తులు ఇచ్చడానికి శివుడు ఉన్నాడు, అతన్ని ధ్యానం చేసుకో చక్కగా అంటే ఆ శివుని ధ్యానం చేసిన తర్వాత శివుడు అన్ని అస్త్రాలు ఇస్తాడు. అతని దత్తాత్రేయుని అనుగ్రహం వల్ల 1000 చేతులు వస్తాయి. తర్వాత పరాశక్తి అనుగ్రహం వల్ల అతనికి అన్ని సౌకర్యాలన్నీ చేకూరుతాయి, చక్కగా ఉంటాడు. కాకపోతే జమదగ్నిని సురభి కోసం జమదగ్ని సంహరించడం వల్ల అతనికి మళ్ళా పాపం వస్తుంది. ఆ పాపంతో పరశురాముడు వధిస్తాడు. ఇది కార్తవీర్యార్జుని యొక్క ప్రాంతము. దత్తాత్రేయుడు ఇక్కడ సహ్యాద్రి పర్వతం ప్రాంతము. ఇది చాలా మోడర్న్గా చేసేసారు. ఈ ప్రాంతంలో భగవంతుడు నివసించాడు. ఇక్కడ చాలా కష్టపడ్డాడు కార్తవీర్యార్జునుడు. అతను జీవితాన్ని చక్కగా పాలించుకున్నాడు. ఇక్కడి నుంచే తను వైకుంఠాన్ని చేరేటువంటి అవకాశం వస్తుంది. దత్తాత్రేయ మందిరాన్ని మనము చూస్తున్నాము. ఇక్కడ శివుడు ఉంటున్నాడు. ఇక్కడ శ్రీమన్నారాయణుడు కూడా తపస్సు చేసిన ప్రాంతం దత్తాత్రేయ క్షేత్రం. దత్త స్థానం ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం. శ్రీ గురు దత్తాత్రేయ మందిరాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ పాతాళంలో శివుని ప్రతిష్ఠించారు. ఆ శివలింగాన్ని మనం చూస్తున్నాం. దత్తాత్రేయ స్వరూపం కింద ఉంటుంది. ఇక్కడ సహ్యాద్రి పర్వతం 3 ముఖాలతో ఉంటాడు పరమశివుని చూస్తున్నాం. ఇక్కడ దత్తాత్రేయ పాదాలు ఉంటాయి. శ్రీ మహావిష్ణుమూర్తి తపస్సు చేసిన ప్రాంతం కాబట్టి శ్రీమన్నారాయణ్ణి మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. దత్తాత్రేయ ప్రాంతం, ఇవి దత్తాత్రేయ ప్రాంతం అన్నమాట. గురుదత్త జయ గురుదత్త, జయ జయ గురుదేవ దత్త, జయ జయ గురుదేవ దత్త. అనసూయ మాత యొక్క క్షేత్రం ఇది. సహ్యాద్రి పర్వతము చాలా సమున్నతమైనటువంటి ప్రాంతం. మనము శ్రీ మహావిష్ణువుని చూస్తున్నాం. ఇక్కడ దత్తాత్రేయ స్వరూపం యొక్క పాదుకలు మనకు చూడడానికి అవకాశం ఉంటుంది. హరి ఓం తత్సత్. దత్తమందిరం జలకోటి ప్రాంతం అంటారు. జలకోటి దత్తమందిర ప్రాంతం సుప్రసిద్ధమైనటువంటి దత్తపీఠాన్ని మనం ఇక్కడ మహేశ్వరంలో చూసే అవకాశం ఏర్పడుతుంది. గురు దత్తపీఠం జలకోటి. హరి ఓం హరి ఓం హరి ఓం హరి ఓం హరి ఓం. చూద్దాంరా, ఒక్క నిమిషం చూసేసుకోండి. ఇంత దూరం వచ్చి ఇట్లా వెళ్ళిపోదాం. ఇక్కడ నర్మదా మాత మందిరాన్ని కూడా మనం చూసేటువంటి అవకాశం ఏర్పడుతుంది. నర్మదా మాత జయ పార్వతీపతే రమదేవ జై నర్మదాదేవి నమ శివాయ.